హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు నేను మధ్యాహ్నమే ఆల్రెడీ మన రా హైలైట్స్ వీడియో అంటే ఫస్ట్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. అండ్ మీలో చాలామంది ఆ వీడియో కింద సెకండ్ వీడియో కావాలని చెప్పినారు. మీలో కొంతమంది నాకు రాధ్యాలు ఇన్స్టాగ్రామ్లో సెకండ్ వీడియో కావాలని నాకు మెసేజ్ చేసినారు. సో అందుకనే ఈరోజు ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ మీలో ఎవరెవరు మన ఈ రోజుది ఫస్ట్ వీడియో అంటే మన రా హైలైట్స్ మొత్తం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం రాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీలో ఎవరెవరు మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన ఫస్ట్ వీడియో చూడండి. కావాలంటే రా హైలైట్స్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెకండ్ వీడియో గురించి మాట్లాడితే నిజంగా అంటే ఈరోజు చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఆల్రెడీ స్మాక్ డౌన్ అయిపోయి 2 రోజులు అవుతుంది, కానీ అంటే వ్యూవర్షిప్ కొంచెం లేట్ వచ్చాయి అనమాట ఈ స్మాక్ డౌన్ది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ రీసెంట్గా స్మాక్ డౌన్ మన MSGలో ఉండనమాట, అంటే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉండనమాట మన స్మాక్ డౌన్. అండ్ ఈ స్మాక్ డౌన్కి ఒక షో కాంపిటీషన్ ఉండే అంట. అండ్ ఆ షో అంటే US ఒలింపిక్స్ అంట, అది కాంపిటీషన్ ఉండే మన స్మాక్ డౌన్కి సేమ్ టైంలో ఉండే అంట. సో అందుకనే మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.256 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్, అంటే కాంపిటీషన్ ఉండే బట్ అయినా 2.256 మిలియన్ వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి 2.336 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో కొంచెం తక్కువ వచ్చింది, బట్ అయినా పర్లేదు, 2.256 మిలియన్ వచ్చింది. అండ్ అంతేకాదు, అంటే ఇప్పుడు రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఇంత పెద్ద అటాక్ జరిగి అంటే అసలు ఎవ్వరు అనుకోలేదు మన న్యూ బ్లడ్ లైన్ పాల్ హేమన్ పైన మరి ఇంత డేంజరస్గా ఇంత భయంకరంగా అటాక్ ఇస్తారని ఎవరికి అంత ఐడియా లేకుండే కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్కి, ఇంకా నెక్స్ట్ వీక్ అంటున్నాను, ఇదే వీక్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్కి ఇంకా కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో అంటే ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తారు, అంటే ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్ రిటర్న్ చేస్తాడా, జిమ్మీ యూస్ వస్తాడా, లేదంటే రోమనా, ఎందుకంటే పాల్ హేమన్ పైన ఇంత భయంకరమైన అటాక్ జరిగింది అని చాలామంది చూస్తారు. సో అందుకే నెక్స్ట్ స్మాక్ డౌన్కి అయితే కంపల్సరీగా కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుందన్నమాట. అండ్ మన ఈరోజు అయినా రా గురించి మాట్లాడితే మీకు తెలుసు, ఈరోజు రాలో మన డ్రూ మ్యాకింటైర్ మన మనీ ఇన్ ద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచినారనమాట. అండ్ లాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు. అండ్ దాని తర్వాత బాస్ అంటే రా ఆఫ్ ఇయర్ వెళ్ళంగానే మన డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ వెళ్తా చాలా పెద్ద మాట చెప్పినారు. అండ్ అదేంటంటే మన డ్రూ మ్యాకింటైర్ ద రియల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. ఎస్, అంటే ఓన్లీ చెప్పడమే కాదు, అంటే ట్వీట్ బి చేసినారనే మాట వీడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఒక ట్వీట్ బి చేసినారు, చాలా క్లియర్లీ రాసినారు ద రియల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చాలా క్లియర్లీ చెప్తున్నారు. అండ్ ఈ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనే అంటే ఈ లైన్, ఈ డైలాగ్ ఇంకెవరితో కాదు, మన CM పంగ్ అనమాట. సో CM పంగ్ చాలా క్లియర్లీ ఎక్కిరిస్తున్నారు మన డ్రూ మ్యాకింటైర్ ద రియల్ బెస్ట్ ఇన్ ద, అంటే ఇప్పుడు మన CM పంగ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ అంట ద రియల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఆల్రెడీ ఈరోజు రాలో గమనించినట్టు ఉన్నారు, మన డ్రూ మ్యాకింటైర్ CM పంగ్ది అంటే ఆ బ్రాస్లెట్ పైన AJ లీ పేరు రాసి ఉంది బాస్. అంటే CM పంక్ అంటే ఆ డాగ్ పేరు అండ్ వైఫ్ అంటే మన AJ లీ పేరు ఉందన్నమాట. అండ్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యామిలీతో అంటే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసినారు. అండ్ మీరు గమనించి చూస్తే మీకు డ్రూ మ్యాకింటైర్ చేతిలో ఆ బ్రాస్లెట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా డ్రూ మ్యాకింటైర్ రియల్ లైఫ్లో ఆ బ్రాస్లెట్ కంపల్సరీ క్యారీ చేస్తున్నారన్నమాట. అండ్ స్టోరీ లైన్లో చాలా ఇన్వాల్వ్ ఉన్నారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఐ థింక్ మా డ్రూ మ్యాకింటైర్ చాలా పర్సనల్ తీసుకున్నారు అనుకుంటే, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ హోమ్ కంట్రీలో మరి CM పంక్ వచ్చి అంటే మ్యాచ్ మొత్తం సర్వనాశనం చేసిండు. సో అందుకనే ఐ థింక్ ఇలా ఫ్యూడ్ ఆల్రెడీ చాలా పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయింది బాస్. అందుకనే మా డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారన్నమాట మన CM పంక్కి. అండ్ అంతేకాదు, ఇప్పుడు AJ లీ అంటే గుర్తు వచ్చింది చూడండి, ఇప్పుడు AJ లీ అంటే ఇప్పుడు మా CM పంక్ ఒకప్పుడు మా WWE వదిలేం, కానీ ఇప్పుడు CM పంక్ అంటే CM పంక్ వైఫ్ కదా ఎంతైనా AJ లీ. సో అందుకనే AJ లీ తర్వాత వదిలేసింది మా WWE, కానీ స్టిల్ ఇంకా అంటే రెస్లింగ్ నుంచి చాలా దూరం అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు AJ లీ పేరుకి అక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మా డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు ఏ బ్రాస్లెట్ వేసుకుంటున్నారు అంటే ఇప్పుడు CM పంక్ బ్రాస్లెట్ కదా, సో ఆ బ్రాస్లెట్ పైన AJ లీ పేరు రాసి ఉంది. సో అందుకని ఇప్పుడు మనకి ఏమని రూమర్స్ వస్తున్నాయి అంటే మీ గుర్తుండొచ్చు, మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే ఇప్పుడు ఈ బ్రాస్లెట్ నా చేతిలో ఉంది అండ్ మనీ ఇన్ ద బ్యాంక్లో నీ వైఫ్ నా కార్నర్లో ఉంటానన్నమాట. అంటే ఇప్పుడు బ్రాస్లెట్ నా చేతిలో ఉంది కదా, సో అందుకనే నేను మనీ ఇన్ ద బ్యాంక్లో నేను లాడర్ మ్యాచ్లో ఫైట్ చేసినప్పుడు నీ వైఫ్ నా కార్నర్లో ఉంటుంది, నీ వైఫ్ నీ డాగ్ నా కార్నర్లో ఉంటుందని చెప్పినారు. అంటే మన డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఉంటుంది, చాలా పెద్ద మాట చెప్పినాం, ఎందుకు గుర్తుండొచ్చు. సో అందుకనే బాస్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ AJ లీ వచ్చి అంటే మన డ్రూ మ్యాకింటైర్
ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తున్నప్పుడు మన ఏజే లీ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ నూకి పడేస్తాం కూడా, లేదంటే ఏజే లీ వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తాం కూడా మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఎక్కడనో మన ఏజే లీ వల్లనే కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు అన్నమాట, కొంచెం డిస్టర్బ్ అయిపోతారు. అండ్ అందుకనే ఏజే లీ వల్లనే మన డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఓడిపోతారు. అంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవరంట. ఏజే లీ వల్ల డ్రూ మ్యాకింటైర్ ఓడిపోవచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు కొంచెం గమనిస్తే, అంటే మన డ్రూ మ్యాకింటైర్ క్లియర్లీ చెప్పినారు, నీ వైఫ్ ఇప్పుడు నా కార్నర్లు ఉంటానమాట మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ అని చెప్పినారు. సో అందుకని ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఆ పర్సనల్ అంటే ఆ బ్రాస్లెట్ వేసుకుంటున్నారు, ఓకే ఎక్కిరిస్తున్నారు, ఏజే లీ పేరున్న బ్రాస్లెట్ అది. సో అందుకనే సీఎం పంక్ వైఫ్ అంటే ఏజే లీది ఏదో ఒకటి, అంటే ఇప్పుడు మన ఏజే లీ రిటర్న్ చేస్తారంట. అండ్ చాలా మంచి స్టోరీ లైన్ చూడడానికి దొరుకుతుందని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏజే లీ వస్తే, ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఏజే లీ వచ్చేస్తే, ఇప్పుడు సీఎం పంక్ సైడ్ అయితే ఏజే లీ ఉంటారనమాట. బట్ డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఎవరు ఉంటారు, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి, చెప్పండి బాస్ కామెంట్స్లో. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఇంకొక ఫోమల్ సూపర్ స్టార్ ఉండాలి. ఇప్పుడు సీఎం పంక్ సైడ్ ఉంటే కంపల్సరీ డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఉండాలన్నమాట. సో అందుకనే ఒకవేళ ఇలా జరిగితే మన డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, రా ఆఫేర్లో మన షేమస్ నిజంగా చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయిన వీడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. ఎందుకంటే షేమస్ ఓడిపోయినారు కదా. సో చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయినారు అనమాట. మన షేమస్ థీమ్ సాంగ్ ప్లే అయింది రా ఆఫేర్లో. అంటే షేమస్ ఫ్యాన్స్ అందరితో కొంచెం అంటే కలిసి వెళ్ళినారనమాట. చాలా సాడ్గా అనిపించినారు మన షేమస్. సో ఇప్పుడు షేమస్ పైన ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు షేమస్ని కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటాయని కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా చాలా అప్సెట్ అయిపోయినారు బాస్ మన షేమస్. సో ఇప్పుడు మీరేమంటారు షేమస్ పైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఈరోజు రాలో మనకి ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్ బి చూడడానికి దొరికింది. అది కూడా తెలుసు, మన రెమిస్టేరియో వర్సెస్ డామినిక్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ చాలా తమాషాలు జరిగినాయి, లైక్ మన జరీనా వేగా అండ్ మన లీ మోర్గన్ అంటే చాలా జరిగాయి అన్నమాట రింగ్ సైడ్. అండ్ అందుకని ఎక్కడనో మన డామినిక్ ఓడిపోయినారు, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ మన అంటే ఫాదర్ వర్సెస్ సన్ మ్యాచ్లో ఫాదరే గెలిచిండు అనమాట. అండ్ దాని తర్వాత ఏమైందంటే మన డామినిక్ చాలా పెద్ద మాట చెప్పేసినారు వాళ్ళ ఫాదర్ గురించి. అంటే డామినిక్ తిట్టి పడేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. వీడొచ్చి మీ స్క్రీన్ పైన ఏమని తిట్టినారు. సో మన డామినిక్ ఏమని చెప్పినారంటే, రెమిస్టేరియో అంట క్లీన్గా ఓడిపోయలేడంట. సో అందుకనే అలా డాడ్ ఒక బిఎన్ తిట్టేసినారు బాస్. నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఈ పోస్ట్ చూసి నిజంగా వీరు చూడొచ్చు, అక్కడ క్లియర్ రాసింది అనమాట, మై పాప్స్ బి అని అక్కడ రాసింది, కాంట్ బీట్ మీ క్లీన్ అంట. సో దీని అర్థం ఏంది అంటే క్లీన్గా ఓడిపోయలేడు, అందుకని పెద్ద బిఎన్ తిట్టేసినారు. సో నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. సో అందుకని మీ అందరితో షేర్ చేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీ రియాక్షన్ కంపల్సరీ కామెంట్లో చెప్పండి బాస్. అచ్చా, ఈ మధ్యలో మన స్టెఫనీ మెక్మ్యాన్ మనకి మన షోస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన స్టెఫనీ మధ్యలో షోలో వస్తుంది అండ్ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు స్టెఫనీ మధ్యలో ఎందుకు వస్తుంది, ఎందుకు షోస్లో కనిపిస్తుందో ఐ థింక్ నేను మీ అందరికీ ముందే ఒకప్పుడు ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే, మన స్టెఫనీ మేబీ మనకి బ్యాక్ స్టేజ్ ఒక రోల్ అంటే మనకి ఆన్ టీవీలో కనిపించాల్సిన అవసరం లేదు, బ్యాక్ స్టేజ్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ వర్క్లో మేబీ ఇన్వాల్వ్ కావచ్చు మన స్టెఫనీ అని చెప్పినాను. అండ్ ఇప్పుడు స్టెఫనీ మనకి మన షోస్లలో కనిపిస్తుంది, చాలా క్లియర్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా కనిపిస్తుంది మన స్టెఫనీ. సో ఒకవేళ ఏమైనా ఉంటే మనకి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా రావచ్చు అనమాట. బ్యాక్ స్టేజ్ మన స్టెఫనీ ఏదైనా మంచి రోల్లో అంటే జాయిన్ అయిపోయిందని మనకి ఇలాంటి ఏమైనా మంచి అప్డేట్ వచ్చినా రావచ్చు మన స్టెఫనీ మెక్మ్యాన్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రికోషే గురించి. గాయస్ నేను మందికి ముందే చెప్పేసినాను, అంటే మన బ్రాన్ బ్రేకర్ రికోషే పైన చాలా భయంకరంగా అటాక్ చేయగానే దాని తర్వాత నేను ఒక వీడియో చెప్పేసినాను. అండ్ అది ఏంటంటే ఇక రికోషే రాడనుకుంటే, ఎందుకంటే రికోషేది కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో అయిపోయింది. మన రికోషే డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తలేడు. అండ్ మేబీ మన రికోషే డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతుండేమో నేను ముందే అప్పుడు ఇచ్చేసినాను. అండ్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన రికోషేకి మన డబ్ల్యూడబ్ల్యూ అల్యూమినియం సెక్షన్లు యాడ్ చేసి అన్నమాట. అంటే ఇది ఎలాంటి సెక్షన్ అంటే, మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయిన సూపర్ స్టార్స్ ఈ సెక్షన్లో ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎవరు యాక్టివ్ లేరు, అంటే యాక్టివ్ అంటే కాంట్రాక్ట్లో ఉన్నా ఇక్కడ కనిపించారన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎవరెవరు మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో లేరో
అలా సెక్షన్ సపరేట్గా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోయినారో, ఎవరెవరు రిలీజ్ అయిపోయినారో, ఎవరెవరు కాంట్రాక్ట్లో లేరు మన డబ్ల్యూడబ్ల్యూతో, ఇది ఆ సెక్షన్ అనమాట. అండ్ ఆ సెక్షన్లో మన రికోషేకి యాడ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ. సో దీని అర్థం ఏంది? దీని అర్థం ఏందంటే ఇక మన రికోషే ఇక మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఇక మొత్తం అయిపోయినట్టే అనుకోండి, ఇక రిలీజ్ అయిపోయినట్టు అనుకోండి. అండ్ ఇక మన రికోషే మేబీ అంత మంచిగా ఉంటే వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపిస్తారు, మేబీ అది AEW కావచ్చు. అండ్ ఒక్కవేళ రికోషేది ఏమైనా మూడు మారిపోతే అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ రికోషేకి ఏమైనా న్యూ కాంట్రాక్ట్, ఒక మంచి కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తే, ఒకవేళ రికోషే మనసులో ఉంటే మరి రికోషే మా డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు. అండ్ అప్పుడు మేబీ మా రికోషే మరోసారి కనిపించేమో. కానీ ప్రెజెంట్ కోసం అయితే మా రికోషే మా డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఒక టైప్లో రిలీజ్ అయిపోయినారు బాస్. అండ్ ఇన్ ఫ్యూచర్లో వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించచ్చు, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రోలెన్స్ గురించి బాస్. మన సెత్ రోలెన్స్ పైన మనకి చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ ఉంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే సెత్ రోలెన్స్ హీల్ టర్న్ చేసిన హీల్ టర్న్ చేయొచ్చు అంట. ఎందుకో తెలుసా? ఇప్పుడు రీజన్ చెప్తే మీకు కొంచెం కోపం రావచ్చు అండ్ కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే రీజన్ అలాంటిది. ఇప్పుడు సీఎం పంక్ కోసం, ఇప్పుడు ఓపెన్లీ చెప్పేస్తాం, సీఎం పంక్ కోసం అంట సెత్ రోలెన్స్ హీల్ టర్న్ చేస్తారంట. చూడండి, ఇప్పుడు సెత్ రోలెన్స్ క్యారెక్టర్ ఆల్రెడీ చాలా మంచిగా ఉంది, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేస్తున్నారు. సెత్ రోలెన్స్ ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా పాట పాడుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు సీఎం పంక్ కోసం సెత్ రోలెన్స్ హీల్ టర్న్ చేయడం ఏందో మరి డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుంది మరి డబ్ల్యూడబ్ల్యూకి తెలుసు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే, నేను ముందే చెప్పినాను, నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియా నైట్ 1లో మనకి సీఎం పంక్ వర్సెస్ సెత్ రోలెన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయన్నమాట. సో ఆ మ్యాచ్లో సెత్ రోలెన్స్ ఒక విలన్లా కనిపించాలనే సెత్ రోలెన్స్ది హీల్ టర్న్ అయిపోతా అంటే, ఇప్పుడు హీల్ టర్న్ అంటే ఏదో ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో మన సెత్ రోలెన్స్ హీల్ టర్న్ అయిపోతుంది. అండ్ రెస్ల్మేనియా వచ్చేంత వరకు సెత్ రోలెన్స్ ఒక జబర్దస్త్ హీల్లా మారిపోతారు. అండ్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రోలెన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ జరుగుతాయంట నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియాలో. అండ్ ఆ సెత్ రోలెన్స్ హీల్ అనేది ఇక ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక అంటే ఇప్పుడు నియర్ ఫ్యూచర్ ఎప్పుడైనా కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో మన సెత్ రోలెన్స్ ఎప్పుడైనా హీల్ టర్న్ చేయొచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడు సెత్ రోలెన్స్ హీల్ టర్న్ అది సీఎం పంక్ కోసం హీల్ టర్న్ చేపిస్తుంది డబ్ల్యూడబ్ల్యూ. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు బెయి ఫేస్ ఉంటే మ్యాచ్ సెట్ కాదని ఎవరైనా ఒకళ్ళు హీల్లో కావాలంటే బెయి ఫేస్ మ్యాచెస్ చాలా జరుగుతాయి, హీల్ వర్సెస్ హీల్ చాలా జరిగినాయి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ మ్యాచ్ సెత్ రోలెన్స్ అండ్ సీఎం పంక్ అంటే మామూలు మాట కాదన్నమాట. ఆల్రెడీ ఇలా పేర్లు అంటే చాలా జబర్దస్త్ సూపర్ స్టార్స్ వీళ్ళు. బట్ ఇలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సెత్ రోలెన్స్ హీల్ టర్న్ అంటుంది, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? సెత్ రోలెన్స్ హీల్ టర్న్ చేస్తే మంచిగా ఉంటుందా ఉండదా? ఆల్రెడీ ఇంతకుముందు ఏం జరిగిందో మీరు అప్పుడు తెలుసు. మీరు సెత్ రోలెన్స్ ఫ్యాన్స్ అయితే సెత్ రోలెన్స్ ఇంతకుముందు హీల్ ఉన్నప్పుడు ఎంత బేకార్ బుకింగ్ ఉండేనో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అది గుర్తుపెట్టుకుని మీరు కామెంట్ చేయండి. మీకు సెత్ రోలెన్స్కి హ్యాస్ ఏ హీల్ అంటే ఒకప్పుడు హీల్ గురించి మాట్లాడుతున్నాం, రీసెంట్ టైంలో మన సెత్ రోలెన్స్ హీల్ ఉన్నప్పుడు మొత్తం బేకార్ బుకింగ్ ఉండే. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి. మీరు సెత్ రోలెన్స్కి ఇప్పుడు సెత్ రోలెన్స్ ఎట్టున్నారో అట్లనే చూడాలనుకుంటున్నారు, లేదంటే మీరు సెత్ రోలెన్స్కి ఒక హీల్ సూపర్ స్టార్ చూడాలనుకుంటున్నా మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ బ్లడ్ లైన్ గురించి, మన సోలో సికోవా అండ్ మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ గురించి. ఎందుకంటే బాస్ మీద కూడా తెలుసు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన న్యూ బ్లడ్ లైన్ పాల్ హేమన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. కామెంటర్స్ టేబుల్ పైన పవర్ బాంబ్ ఇచ్చేసినారు, లేపెత్తేసినారు. అండ్ దాని తర్వాత అంటే ఆ వీడియోస్కి అయితే మొత్తము 60 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయంట. చాలా మంది చూసినారు ఆ వీడియోకి, అంటే ఆ అటాక్కి. అండ్ అంతేకాదు ఇప్పుడు ఆ అటాక్ ఎందుకు జరిగింది, ఎందుకంటే మన వాయిస్ మ్యాన్ ఏం చేసినారంటే మన పాల్ హెమ్మన్ అంటే ఎక్నాలెడ్జ్ చేయలేదు, అంటే నువ్వు నా ట్రైబల్ షిప్ కాదని చెప్పేసినారు. సో అందుకని ఆ అటాక్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇప్పుడు బ్లడ్ లైన్లో కంపల్సరీ, ఇప్పుడు బ్లడ్ లైన్ అంటే దాంట్లో కంపల్సరీ ఒక వాయిస్ మ్యాన్ ఉంటాడనమాట. సో ఇప్పుడు మన పాల్ హెమన్ ఎక్నాలెడ్జ్ చేయలేదు. సో ఇప్పుడు పాల్ హెమన్ ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయినారు. ఇప్పుడు రోమన్ రైన్స్తో పాటు మన ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు ఒకటిసారి రిటర్న్ చేస్తారనమాట ఇన్ ఫ్యూచర్లో. కానీ ప్రెజెంట్ కోసం ఏంది అంటే ప్రెజెంట్ కోసం అయితే ది బ్లడ్ లైన్లో ఒక వాయిస్ మ్యాన్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఆ వాయిస్ మ్యాన్ ఎవరు కావచ్చు అని ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మేబీ రికిషి కావచ్చు, అంటే మన సోలో సికోవా డాడ్ అనమాట రికిషి. సో రికిషి కావచ్చు ఇన్ ఫ్యూచర్లో వాయిస్ మ్యాన్. అండ్ మన రికిషి ఇంతకుముందు చెప్పినారు, నేను ఇన్ ఫ్యూచర్లో ఒక మేనేజర్ రోల్ కోసం రెడీ ఉన్నా అని ఇంతకుముందు చెప్పినారన్నమాట ఒక ఇంటర్వ్యూలో మన రికిషి. సో ఇప్పుడు మేబీ అంత మంచిగా ఉంటే రికిషి ఒక వాయిస్ మ్యాన్లో వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఎంతైనా బ్లడ్ లైన్ అన్నప్పుడు బ్లడ్ లైన్కి కంపల్సరీ ఒక వాయిస్ మ్యాన్ ఉండాలన్నమాట, అట్లా అలవాటు అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు మన అసలైన ఒక ఒరిజినల్ వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హెమన్ పైన అటాక్ జరిగింది. పాల్ హెమన్ ఇప్పుడు ఇంజురీ వల్ల సైడ్ అయిపోయినారు కదా. సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్
బ్లడ్ లైన్లో ఒక న్యూ వాయిస్ మ్యాన్ వచ్చినా రావచ్చు. సో మేబీ రికిషి కావచ్చు, లేదంటే ఇంకో సూపర్ స్టార్వి కావచ్చు అంట. సో ఇప్పుడు మీరు ఎవరు చూడాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో ఒక వాయిస్ మ్యాన్ ఉంటే మంచిగా ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే మంచిగా ఉండదా? మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒకవేళ ఒక న్యూ వాయిస్ మ్యాన్ వస్తే ఆ వాయిస్ మ్యాన్ అంటే రికిషి ఉంటేనే మంచిగా ఉంటుందా లేదా మీ కామెంట్లో చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, ది ఫైనల్ బాస్ ద రాక్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ చాలా పెద్ద ట్విస్ట్ వస్తుంది ఇప్పుడు స్టోరీ లైన్లో. అండ్ ఆ ట్విస్ట్ ఎందుకు వస్తుందో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో ఒక మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే ద రాక్ మన అంటే రసల్మైన అయిపోగానే రాలో వచ్చి కోడీ రోడ్స్ ముందు చాలా క్లియర్లీ ద రాక్ ఒక మాట చెప్పినారు. అండ్ అదేంటంటే నేను ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు నేను చూసుకుంటాను కోడీ రోడ్స్ అని చాలా క్లియర్లీ ద రాక్ ఈ మాట చెప్పినారు. అండ్ ఈ మాట చెప్పినందుకే బాస్ చాలా రూమర్స్ వస్తున్నాయి, రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. అంటే ఇప్పుడు చాలామంది ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చాలా పెద్ద బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ ఈ సంవత్సరమే జరగాలి, బట్ జరగలేదు. సో నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటే చాలామంది అనుకుంటున్నారు. బట్ ఒకటిసారి ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని సోర్సెస్ ఏమంటున్నాయంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు. ఎస్, మనకి ఇంతకుముందు ఒక రూమర్ వచ్చిండే, నేను అప్పుడు మీ అందరితో ఈ రూమర్ షేర్ చేసినాను. అండ్ ఇవి ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే మళ్ళొకసారి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ ఏమంటున్నాయి అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు అంట, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇలాంటి రూమర్స్ రాగానే మళ్ళొకసారి ఫ్యాన్స్ కొంచెం బాధపడుతున్నారు. అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం కోడీ రోడ్స్ వల్ల ఇక మొత్తం ఈ మ్యాచ్ సర్వనాశనం అయిపోయింది. కోడీ రోడ్స్కి కావాల్సింది కోడీ రోడ్స్ దగ్గర వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మ్యాచ్ని అంటే ఒక డ్రీమ్ మ్యాచ్ కదా, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ని ఒక సింగిల్స్ మ్యాచ్ పెడితే మంచిగా ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎందుకంటే రూమర్స్ అలాంటి వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ సింగిల్స్ మ్యాచ్ జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. అండ్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు ట్రిపుల్ థ్రెట్ కావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే జస్ట్ ఒకటొక మాట వల్ల. అండ్ ఆ మాట ఏంది, ద రాక్ ఏమన్నారు కోడీ రోడ్స్కి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ కోసం వస్తాను అని క్లియర్లీ చెప్పినారు. అండ్ ఆ మాట చెప్పినందుకే బాస్ ఇవన్నీ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ద రాక్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అసలు కంటే ముందే అంటే ఉపలి చెప్పాలంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు ద రాక్ వచ్చి ఈ సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తే ఒక పని అయిపోతుంది. అంటే ద రాక్ రిటర్న్ చేసినప్పుడు ఇక కోడీ రోడ్స్ చూసుకుంటా అని చెప్పిండు. ఆయన చూసుకున్నాను ఇక చాలా మంది అనుకోవచ్చు. అండ్ అప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కానీ ఒకవేళ ద రాక్ సమ్మర్ స్లామ్ కంటే ముందు రాకపోతే అండ్ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు వస్తే ఇక నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కోసం బుక్ అవుతుంది కదా. సో అందుకని మేబీ ట్రిపుల్ థ్రెట్ కావచ్చు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడీ అని ఇలాంటి మిక్స్డ్ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగితే మాతో ఒకవేళ ద రాక్ కొంచెం తొందరగా రిటర్న్ చేసి ఫస్ట్ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్ కాబట్టి ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో బాస్ అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో స్పెషల్లీ మీకోసం చేసిన మీరు లైక్ చేయడం మర్చిపోద్దు బాస్. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.